కరువు సీమగా పేరుగాంచిన కడప జిల్లాలో రైతుల పరిస్థితులు ఎంతగా దిగజారాయో ఈ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మమ్ము సిద్దిపల్లెకు చెందిన బండి శేఖర్ రెడ్డి అనే రైతుకు దాదాపు 10 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాలలో చామంతి సాగు చేసిన రైతు చెట్లు కొంచెం పెరగడంతో వాటి మధ్యలో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించడానికి కూలీల ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి తన కుమారుడిని ఎద్దులకు బదులు కాడి కట్టి గుంటికతో కలుపు తొలగించే పనులు చేపట్టాడు. డిగ్రీ చదువుతున్న ప్రహ్లాద్ రెడ్డి ఇంటర్ చదివి మధ్యలో చదువు వదిలేసిన స్రవంతి ఇద్దరి సహాయంతో కలుపు మొక్కలు తొలగించాడు. పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర ఉంటుందో లేదోనని కూలీల ఖర్చులైనా తగ్గించాలని ఇలా చేశాడు. ఇప్పటికే చామంతి సాగుకు ఖర్చులు తడిసి బోపడైన తరుణంలో అదనపు ఖర్చు భారం మోయలేక ఈ విధానానికి పాల్పడ్డామని తండ్రి అయిన రైతు బండి శేఖర్ రెడ్డి వెల్లడించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ అనిల్. కడప జిల్లాలో జరిగేటువంటి వ్యవసాయం ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం చూసినటువంటి దృశ్యాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ అంటే రాయలసీమ జిల్లాలో దాదాపుగా కేవలం అంటే తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఎప్పటికీ నెలకొనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సేద్యం అంటే వ్యవసాయం చేయాలంటే చాలా కష్టానికి సంబంధించినటువంటి విషయము. అందుకు సంబంధించే ఇక్కడ ప్రతి పంట సాగు చేసిన తర్వాత అంటే లక్షలు వెచ్చించి పంట సాగు చేసిన తర్వాత దాని ఫలితము అనుభవించడం అనేది ఒక కలగానే మారిపోయేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మమ్ము సిద్దిపల్లెకు చెందినటువంటి ఒక రైతు తన 2 బిడ్డలతో అంటే చేతికి అంది వచ్చినటువంటి 2 బిడ్డలతో కాడెద్దలు కాకుండా స్వయంగా ఒక బిడ్డ తర్వాత కుమారుడి సహాయంతో ఆ కాడి చేతబట్టి దున్నించేటువంటి పరిస్థితి చాలా హృదయ విదారకమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించేటువంటి అరుదైన దృశ్యాలు కాదు నిత్యం కనిపించేటువంటి విషయాలే. ఇందుకు సంబంధించినటువంటి మనం వివరాలు ఒక్కసారి చూసుకుంటే కనుక పెండ్లిమర్రి మండలము మమ్ము సిద్దిపల్లె గ్రామానికి చెందినటువంటి బండి శేఖర్ రెడ్డి అనేటువంటి ఒక రైతు తనకు సంబంధించి 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలాన్ని సాగు చేసుకున్నామంటే కనుక తగినటువంటి డబ్బులు లేక కేవలము 3 ఎకరాల్లో చేమంతి పంటను సాగు చేశారు. ఈ చేమంతి పంట ఇప్పుడిప్పుడే ఆ మొలక దశ నుంచి అంటే మొక్క దశ దాటుకుని పుష్పించేటటువంటి తరుణంలో మొత్తం 3 ఎకరాల్లో కూడా విపరీతమైనటువంటి కలుపు మొక్కలు పెరిగాయి. ఈ కలుపు నివారించడానికి ఆయన సరే కూలీలకు తగినటువంటి డబ్బు చెల్లించలేనటువంటి పరిస్థితి. అప్పటికే పంటను దాదాపుగా అప్పు తెచ్చి సాగు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కలుపు మొక్కలను నివారించడానికి అటు పిచికారి మందులను పిచికారి చేసినా కూడా మళ్ళీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ కలుపు మొక్కలను తొలగించడానికి కూలీలను పెడితే అదనపు ఖర్చు భారం అవుతుందనేటువంటి ఉద్దేశంతో తనకు సంబంధించినటువంటి 2 అంటే డిగ్రీ చదువుతున్నటువంటి ప్రహ్లాద్ రెడ్డి అలాగే ఇంటర్ మధ్యలోనే చదివి ఆపేసినటువంటి స్రవంతి అనే కూతురి సహాయంతో కాడెద్దులకు బదులుగా 2 కాడికి కట్టి ఆ పొలంలో ఉన్నటువంటి కలుపును తొలగించేటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ఆవేదనతో పాటు దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి అంశము. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనటువంటి ఆదుకునేటువంటి పరిస్థితులు అయితే లేవు. కేవలము ఎన్నికల సమయంలో ఇలాంటి ఊరడించే మాటలు తప్పితే రైతాంగాన్ని ఎవరూ ఆదుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఈ కడప జిల్లాలో దాపరిస్తాయని చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.